అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా వేడుకలు అంబరాన్ని అంటాయి. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ కార్పొరేటర్ నిర్గొండ జగదీష్ గౌడ్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పాత శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ ఆలంపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళా శక్తి ఉంటుందని ఎమ్మెల్యే కొనియాడారు. తన వ్యక్తిగత జీవితంలోనూ 2 మహిళలు తన వెన్నంటుండి నడిపిస్తున్నారని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు. పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాలని గొప్ప లక్ష్యంతో తన తల్లి అరుంధతి పేరు మీద హాస్పిటల్ నడుపుతున్నారని, ఈ సేవా కార్యక్రమానికి తన తల్లి అందించిన సహకారం మరువలేందని ఆయన తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, వారి అభ్యున్నతికి తమ పార్టీ ఎప్పుడు తోడ్పాటు అందిస్తుందని స్పష్టం చేశారు. ఆయనతో పాటు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ సహాయాన్ని తీర్చాలి అనేటువంటి గుణము విపరీతమైన రౌడీలో ఉండేది. ఏం చెప్పింది కాబట్టి మనం జాగ్రత్త ఉండాలనేటువంటి స్థాయికి మేము శాతం మధ్యాహ్నం నిలబడడం అంటే వాళ్ళ యొక్క నాన్న ఏదైనా ఇబ్బంది నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను చెప్పి తీసుకెళ్తాను. కానీ ఏ రాజు కూడా తను ఆ పనులు చేసి పెట్టాడు. అయితే చాలా కానీ ఆయన ఎప్పుడు పార్టీల గురించి కానీ ఏ దాని గురించి కూడా మాట్లాడకూడదు. వాటి వరకు ఏవైతే నిజమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో వాటిని తీర్చడంలో నేను చాలా సార్లు ఉన్నాను. మన యొక్క దీపాలకు ఉండడం, గుడికి ఏ సమస్యలు వచ్చినా కూడా రోజు గుడికి రావడం అన్ని కూడా చూస్తుంటే మన యొక్క కుటుంబ సభ్యులు వారికి అందరికీ చెప్తూ మరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సమాధానం. అప్పుడు శివుడు వచ్చిందట, ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారు అడిగిందట, అయ్యా ఏమిటి అంటే నేను ఇప్పుడే. కాబట్టి మగవాడు చేసేటువంటి ఏ విధంగా అంటుందో స్త్రీ యొక్క బాధ్యత తీసుకురావడం, మంచి మంచి పనులు చేయడం, అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఇక్కడ చెప్పండి గట్టిగా రండి. ఇక్కడ వచ్చిన ప్రతి మహిళకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఎవరు సపోర్ట్ చేయట్లేదు. నాకు తెలిసి ఆటలు అవుతుంది 5 నిమిషాలు. మన ఇక్కడ మన తమ్ముళ్ళు ఉంది, మర్చిపోతున్నాం. తమ్ముళ్ళు అంటే ఆటలు కూడా ఏం కాదు, 5 నిమిషాలు నెక్స్ట్ ప్రోగ్రామ్ చేసుకున్నాం. మహిళా దినోత్సవం గోచరం కోసం కాదమ్మా, మా అన్నలు కూడా ఉంటేయండి ఇక్కడ. చూడమ్మా, రాజశేఖర్ కొంచెం పెట్టింది ఇక్కడ జగదీష్ అన్నకి అన్న మధ్యలోకి వచ్చే జయశ్రీ ఓ మహిళా నీకిదే వందనం, ఓ వనిత నీకిదే వందనం, ఓ మహిళా నీకిదే వందనం, ఓ మహిళా నీకిదే వందనం, ఓ వనిత నీకిదే అభివందనం. కార్యేషు దాసిగా కరణేషు మంత్రిగా భోజేషు మాతగా క్షమయా మంత్రిగా, ఓ మహిళా నీకిదే వందనం, ఓ వనిత నీకిదే అభివందనం. ఈ తనలోన నీవు జన్మించినావు,
తగ్గిపోతారు. ఇక్కడ సిరణ అందరికి వచ్చారు చెప్పేసి రాజశేఖర్ వేరే మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఒక 10 మందికి ఇచ్చి పంపిస్తారు. అందరూ కూర్చోండి. ఇక్కడ లైన్ ఉన్న వాళ్ళే రాని మిగతా వాళ్ళు తర్వాత తీసుకుందాం. అందరు మనోళ్ళే ఇబ్బంది ఫీల్ అవుతారు అదా. ఉంటున్నారంతా ఒక 2 నిమిషాలు అందరికి సెండ్ చేద్దాం. మీరందరూ ఎక్కడ అక్కడ కూర్చోండి అమ్మా. సంబంధించి ప్రతి ఒక్కరు ఆ విధంగా మోటివేట్ చేసిన వాళ్ళు చెప్తుండేది మా సంఘాలలో మహిళలు ఏ విధంగా పనిచేస్తారు, ఏ విధంగా గిఫ్ట్లు పోటీలు ఏ విధంగా పెడతారు, అంటే ఒక మహిళలలో చైతన్యం ఏ విధంగా తీసుకొస్తారు. అంటే నేను అన్ని కులాలకు పోతుండను, బట్ మన వైశ్య సంఘాలలో ఉన్నంత మోటివేషన్ పర్టికులర్ గా మహిళలకు ఉన్న మోటివేషన్ వేరే దగ్గర చూడం మనం. సో అటువంటి మహిళా శక్తిని నిర్మించిన మీ అందరికీ కూడా నిజంగా చేతులెత్తి మొక్కాలా. ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది మహిళలు పట్టించుకోరు, బట్ మీ దాంట్లో ఇప్పుడు ఒక పిలుపు సురేష్ అన్న, మా శ్రీన్ సేటు, ఒక మా జగదీష్ అన్న పిలిపించినప్పుడు ఇంతమంది వచ్చి ఇక్కడ మహిళా దినోత్సవం చేసుకుంటుందంటే నిజంగా ఎందుకో. వేరే దగ్గర అయితే బతిమలాడుకొని రమ్మనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటది కొన్ని సందర్భాలలో మేము చూస్తుంటాం. ఇలా అంత గొప్ప శక్తి ఉన్న మీ అందరికీ కూడా నా చేతులెత్తి జోడించి మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఈ సందర్భంగా మా అన్న చెప్పింది ఇంతకుముందు ఒకసారి మా